పేపర్ లీకేజ్ కేసులో 10వ తరగతి విద్యార్థి హరీష్ యాదవ్ కు అండగా ఉంటామని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూరి వెంకట్ అన్నారు. హనుమకొండ జిల్లా సీతారాంపురం గ్రామంలో బాధిత విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. పేపర్ లీక్ లో విద్యార్థి హరీష్ యాదవ్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎవరో చేసిన తప్పుకు అమాయకుని బలి చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. విద్యార్థి వైపు న్యాయం ఉందని దానికోసం ఎన్ఎస్యుఐ పోరాటం చేస్తామన్నారు. వాళ్ళు అయ్యేంత వరకు ఇక్కడ ఎవరన్నా చెప్పి రాజకీయ కుట్రలో భాగంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి దారి మళ్లించడానికి ఒకరు ప్రయత్నం చేస్తే మరొకరేమో ఇంకొక పేపర్ లీకేజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నము బీజేపీ పార్టీ చేసింది. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో అటు బీఆర్ఎస్ బీజేపీ పైన బీజేపీ బీఆర్ఎస్ పైన విమర్శలు చేసుకుంటూ వారి రాజకీయ లబ్ధి కోసము ఒక 10వ తరగతి యాదవ్ బిడ్డ హరీష్ కి అన్యాయం చేసే ఒక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. చాలా స్పష్టంగా కమిషనర్ గారే మొదట్లో ప్రెస్ మీట్ పెట్టి హరీష్ దగ్గర బలవంతంగా పేపర్ గుంజుకున్నారని చెప్పారు. అంటే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ లో ఒక స్టూడెంట్ రావాలంటే ఫోన్లు లేకుండా చిట్టీలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి విద్యార్థిని స్కూల్లోకి రాణిస్తారు. కానీ అదే స్కూల్ పరిధిలో పోలీస్ అధికారులు అందరూ ఉండగా కిటికీ దగ్గరికి వెళ్లి ఒక అజ్ఞాత వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బెదిరించి ఒక మైనర్ దగ్గరికి వెళ్లి పేపర్ గుంజుకొని ఫోటో కొట్టుకొని ఇమీడియట్ పేపర్ అక్కడ వేసేస్తే ఆ బాబుకి జరిగిందేందో ఫోటో దింపుకుండని కూడా అవగాహన లేక నా ఎగ్జామ్ నేను రాయాలి, నా ఎగ్జామ్ నేను పాస్ కావాలనే దానిపైన